వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. మీరు కోడింగ్ చేస్తున్నారా, కోడింగ్ నేర్చుకుంటున్నారా, అయినా స్ట్రగుల్ అవుతున్నారా, సరిగా రావట్లేదా? అయితే ఇవే రీజన్స్ అండి. మీరు కొన్ని తప్పులు చేస్తున్నారు. చూద్దాం అవి. ఫస్ట్ మీకు ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అనేటివి లేవు, వీక్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఉంటాయి. ఎందుకంటే కోడింగ్ అనేది మనకు ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఉండాలి. ఈ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ రావాలంటే బై ప్రాక్టీసింగ్ వస్తుంది. మీరు ఎలాంటి ప్రాబ్లం వచ్చినా, ఎంత పెద్ద ప్రాబ్లం వచ్చినా దాన్ని చిన్న చిన్నగా డివైడ్ చేసుకొని స్మాల్ ప్రాబ్లమ్స్గా మేనేజబుల్ ఆ పార్ట్స్లో మనం చిన్న చిన్న పార్ట్స్గా డివైడ్ చేసి వాటి సొల్యూషన్ కనుక్కోగలగాలి. మనం ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ని మనం అధిగమించాలంటే ప్రాక్టీస్ అండి. మీరు ఏ ఆల్గరిథం యూజ్ చేస్తే బాగుంటుంది, ఏ ఆల్గరిథం యూజ్ చేస్తే ఇక్కడ మన సొల్యూషన్ తొందరగా వస్తుంది, ఆప్టిమల్ సొల్యూషన్ వస్తుంది, ఇదంతా ఎలా తెలుస్తుంది? ప్రాక్టీస్ ద్వారానే. తర్వాత ల్యాక్ ఆఫ్ ప్రాక్టీస్. అందుకే నేను చెప్తున్నాను, ఫస్ట్ దేనికైనా ల్యాక్ ఆఫ్ ప్రాక్టీసే. కోడింగ్ అనేది మనం కన్సిస్టెంట్ ప్రాక్టీస్ ద్వారా ఇంప్రూవ్ అవుతుంది. మనం రెగ్యులర్గా వర్క్ చేయకపోతే కోడింగ్ ప్రాజెక్ట్స్ పైన కావచ్చు, ఎక్సర్సైజ్ పైన కావచ్చు, మనం చాలా ఛాలెంజింగ్గా ఉంటుంది. కోడింగ్ కాన్సెప్ట్ అంత ఈజీగా నేర్చుకోలేము. తర్వాత వచ్చేసరికి నాట్ అండర్స్టాండింగ్ ద ఫండమెంటల్స్. చాలామంది ఫండమెంటల్స్ సరిగ్గా నేర్చుకోవట్లేదు, అసలు సి లాంగ్వేజ్ నేర్చుకోవట్లేదు. సి లాంగ్వేజ్ ద్వారా మనకి చాలా మంచి ఫండమెంటల్స్ వస్తుంది. వేరియబుల్స్ అంటే ఏంటి, డాటా టైప్స్ అంటే ఏంటి, అరేస్ అంటే ఏంటి, అరేస్ని ఎందుకు యూజ్ చేస్తున్నాం, ఫంక్షన్స్ ఎందుకు యూజ్ చేస్తున్నాం, రికర్షన్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా తెలుస్తుంది. కాల్ బై వాల్యూ అంటే ఏంటి, కాల్ బై రిఫరెన్స్ అంటే ఏంటి, ఇవన్నీ లూప్స్, కండిషనల్ స్టేట్మెంట్స్, ఇవన్నీ తెలుస్తాయి. చాలామంది అసలు సి లాంగ్వేజ్ నేర్చుకోవట్లేదు. మీరు సి లాంగ్వేజ్ టైం ఉంటే మాత్రం నేర్చుకోవడానికి ప్రయత్నించండి, ఫండమెంటల్స్ బాగా వస్తాయి. తర్వాత ఒకవేళ పైథాన్ కూడా నేర్చుకోవాలనుకుంటే డైరెక్ట్ పైథాన్ కూడా నేర్చుకోవచ్చు. ఇవన్నీ కూడా మన యూట్యూబ్ ఛానల్లో ఉంటాయి, పెయిడ్ కోర్సెస్ కూడా ఉంటాయి pythonlife.in వెబ్సైట్లో. అక్కడ నుంచి కూడా మీరు నేర్చుకోవచ్చు. చాలామంది అండర్స్టాండ్ చేసుకోలేకపోతున్నారు. ఫండమెంటల్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. తర్వాత పూర్ అటెన్షన్ టు డీటెయిల్స్. ఎర్రర్స్ని కూడా పట్టించుకోవట్లేదు. చిన్న చిన్న ఎర్రర్స్ మీకు పెద్ద బగ్స్గా వస్తాయి. అందుకే ఎర్రర్స్ని రెక్టిఫై చేయగలగాలి. మీరు అటెన్షన్ టు డీటెయిల్ ఇవ్వట్లేదు సరిగ్గా. అందుకోసం మేము కరెక్ట్ చేసుకోవాలి. మీ మిస్టేక్స్ ఎక్కడ ఉన్నాయి, ఇవన్నీ కూడా ఎలా తెలుస్తుంది? రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తేనే తెలుస్తుంది. తర్వాత ఇంపేషెన్స్ అండ్ ల్యాక్ ఆఫ్ పర్సివరెన్స్. కోడింగ్ అనేది చాలా ఫ్రస్ట్రేటింగ్ అవుతుందండి మనకు. ఎందుకంటే మనం ఎప్పుడైనా ఎర్రర్స్ వస్తే కానీ, చాలా టైమ్స్ మనం ఎర్రర్స్ వెతకడానికి ప్రయత్నించినప్పుడు మనకు చిరాకు దొబ్బుతుంది చెప్పాలంటే. చిరాకు వస్తుంది కాబట్టి అలాంటప్పుడు మనం ఏం చేయాలి? కొద్దిగా పేషెన్స్ అనేది ఉండాలి. టైం బ్రేక్ తీసుకొని మళ్ళీ ట్రై చేయాలి. అప్పుడు మనం ఇంప్రూవ్ అవుతాం. మనం ఒకవేళ అది సక్సెస్ అయిందనుకోండి, మనకు ఎర్రర్ ఎలా మనమే ఫిక్స్ చేసినాం అనుకో, ఆనందంకి అవధులు ఉండవు. అందుకోసమే పేషెన్స్గా, పర్సివరెన్స్గా మనం ప్రాక్టీస్ చేయాలి. ఈ ఇంపేషెన్స్ అండ్ ల్యాక్ ఆఫ్ పర్సివరెన్స్ కూడా మనకు ఒక డ్రాబ్యాక్ అండి. ఇవన్నీ కూడా డ్రాబ్యాక్ అండి మీకు రాకపోవడానికి. ఇదండి వీడియో. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ అయితే ఇచ్చేసుకోండి. అదేవిధంగా మీరు కనుక ఫుల్ స్టాక్ పైథాన్ ప్రోగ్రామింగ్ నేర్చుకోవాలనుకుంటే మన దగ్గర రికార్డెడ్ కంటెంట్ అవైలబుల్గా ఉంది. 200 hours ప్లస్ రికార్డెడ్ కంటెంట్ కేవలం 199కి అందిస్తున్నాం. కామెంట్ సెక్షన్లో కోర్స్ యొక్క డీటెయిల్స్ ఇస్తున్నాను, అదేవిధంగా డెమో లింక్ కూడా ఇస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ డెమో చూడండి, డెమో నచ్చితేనే జాయిన్ కండి.